సరేనా అత్త? మేమెవ్వరం రావడం లేదు. వస్తామని ఎలా అనుకుంటున్నావు? నువ్విలా వచ్చి చుట్టరికాలు కలిపినంత మాత్రాన నేను నా వాళ్ళు వస్తామని ఎలా అనుకుంటున్నావు? మీ ఇద్దరంటే మాకు పడదు, నీ కూతురంటే ఇంకా పడదు. అటువంటిది ఓణిల ఫంక్షన్కి ఎందుకు వస్తాం? మా నాన్న మారిపోయి నీ వైపు తిరిగిపోయి నీ ఇంట్లోకి వచ్చేసాడు కదా అని మేం కూడా తోక ఊపుకుంటూ వస్తామనుకుంటున్నావా? చిన్నోడా, నువ్వైనా వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. అటువంటి ఫంక్షన్ విషయంలో పంతం ఉండకూడదు కదా. అమ్మ మాటే నా మాట బావా. నా భార్య నా మాట విననప్పుడు నేను నా అమ్మ మాట అయినా వినాలి. లేదంటే నేను ఎటూ కాకుండా అయిపోయేలా ఉన్నాను. అవని తనకు అవసరం ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, అవసరం తీరినప్పుడు మరోలా ఉంటుంది. బా, ఇప్పటికీ నువ్వు పర్ఫెక్ట్ గా మా దారిలోకి వచ్చావురా తమ్ముడు. ఇప్పుడు విషయం క్లియర్గా అర్థమైంది కదా? ఇంకా నువ్వు ఆ ఫంక్షన్ని ఇష్టం వచ్చినట్టు చేసుకో. నీ కూతురికి సంబంధించిన విషయంలో మాకు సంబంధం లేదు. ఆ బాధ్యత మాది కాదు. ఇక నువ్వు బయలుదేరు. కొన్ని వందల సార్లు అవనే నీ పరువు కాపాడింది. ఫంక్షన్కొచ్చి తల్లి బిడ్డలకు చిన్న తృప్తైనా మిగిల్చండి వేద. వయసు పెరిగే కొద్దీ బుద్ధి మందగించడంలో తప్పులేదు గాని బుద్ధి మారకూడదు. అక్షయ విషయంలో సంబంధం లేదని అంటున్నావు. బంధం ఏదైనా సరే నాది అనుకుంటే బాధ్యత అవుతుంది. అరే, నాకెందుకు అనుకుంటే బరువు అవుతుంది. నాది కాదు అనుకుంటే కనుమరుగైపోతుంది. అమ్మా, నాన్న మాటలు వెనకమ్మా. ఎక్కడికో వెళ్ళి ప్రవచనాలు ట్రైనింగ్ అయి వచ్చినట్టున్నాడు. పిచ్చి పిచ్చిగా తిక్క తిక్కగా ఏదేదో మాట్లాడుతున్నాడు. అవునత్తయ్య గారు, మావయ్య గారు ఆ పార్టీలో పూర్తిగా విలీనమైపోయారు. అస్సలు వినద్దు. అవునమ్మా, నాన్న వింతగా కనపడుతున్నాడు. అస్సలు మనసు మార్చుకోవద్దు. ఎండు కర్రలతో చేసిన పచ్చికర్ర కూడా మంటల్లో తగలబడక తప్పదు. అలాగే చెడ్డవారితో చేరిన మంచివారు కూడా తర్వాత పడబోయే శిక్షలో భాగం కాక తప్పదు. నీ పరిస్థితి కూడా అంతే వేద. మీరెన్ని చెప్పినా అత్తయ్య వినదు. కడుపులోకి వెళ్ళిన విషమైతే కాసేపు ఇబ్బంది పెట్టి వదిలేస్తుంది. చెవిలోకి వెళ్ళిన విషమైతే జీవితాంతం వదిలిపెట్టదు. ఇటువంటి చెప్పుడు మాటలు విన్నవారు ఎన్నో బంధాలకు దూరం అయిపోవాల్సి వస్తుంది. అత్తయ్య, ఆలోచించండి. నువ్వు వీళ్ళని బ్రతిమలాడుకోవద్దమ్మా. ఏదో విధంగా మనింటి ఫంక్షన్కి రావాల్సిన పరిస్థితి వస్తుంది. మనం ఫంక్షన్ బాగా చేసుకుందాం రామ్మా. ఆ దేవుడే వీళ్ళందరూ నీ కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేస్తాడు. నువ్వు బాధపడకమ్మా, పద వెళ్దాం. నీ రాక కోసమే నా ఎదురుచూపు. నా బలం బలగం నువ్వే మాయా. నీ బాల్యం నుంచి ఈనాటి వరకు నీ ప్రతి కదలిక నా ఆధీనం. మన ప్రయత్నాల్లో ఒక అధ్యాయం ముగిసింది. అపజయం పాలయ్యాం. రెండో అధ్యాయం త్వరలో మొదలు కాబోతోంది. అందుకు నువ్వు సంసిద్ధం కావాలి. సిద్ధంగా ఉన్నాను స్వామి, కానీ నా కలవరం అంతా ఒకటే. చెప్పు. బెయిల్ మీద బయటకైతే వచ్చాను, కానీ ప్రశాంతత లేదు. మనశ్శాంతి కరువైంది. నా శత్రువైన అవని మీద మరింత ద్వేషం పెరుగుతూ ఉంది. శత్రువు మీద కోపం చల్లారకుండా ఉండడమే మంచిది. అప్పుడే తన మీద గెలవడానికి మనసు నిత్యం అగ్నిహోత్రమై
మండుతూ ఉంటుంది. అవని నన్ను కష్టాల్లోకి నెట్టింది. తను సంతోషంగా కూతురికి ఓనీల ఫంక్షన్ చేయాలని అనుకుంటుందంట. ఆ విషయం నాకు తెలిసిన నిమిషం నుంచి అగ్నిపర్వతం అవుతుంది నా మనసు. తట్టుకోవడం కష్టంగా ఉంది. అది జరగకూడదు సామి. ఆ ఫంక్షన్లో ఏదో ఒక అపశృతి జరగాలి. అప్పుడు నాకు ఆనందంగా ఉంటుంది. నీ కోరిక నేను తీరుస్తాను. ఆ వేడుక జరగకుండా నేనాపుతాను. ఆ కార్యక్రమం నాడు ఆ అవని గారాల పట్టి అక్షయ ఆకాశం వైపు పయనమవుతుంది. నీకు ఆనందమేనా? మహదానందం స్వామి. కానీ అది సాధ్యమేనా? దూరమైన శక్తులను సాధించుకున్న అసాధ్యుడిని నేను. ఆ బాలికను బలి తీసుకోవడం నాకో లెక్క చెప్పు. ఆ కార్యం నాడే ఆ బాలిక పరలోకంనకు చేరుకునేలా ముహూర్తం పెడతాను. ఈసారి నా ప్రయోగం నుంచి తల్లి బిడ్డలు తప్పించుకోలేరు. ఎవరు తప్పించలేరు కూడా. కూతురు దూరం అయితే ఆ అవనికి జీవితకాలం నరకమే. నువ్వు కోరిన విధంగా ఓనీల ఫంక్షన్ ఘనంగా చేద్దామని అనుకున్నాను. ఆ కుటుంబం రానంటుంది. నా మాట విని వాళ్ళ సంగతి వదిలే. నాకు తెలిసిన ఫ్రెండ్స్ని పిలిచి ఏ లోటు ఏ వెలితి లేకుండా చేస్తాను. నాన్నమ్మ వాళ్ళు లేకపోవడమే లోటు వెలితి కదమ్మా. వాళ్ళ మనస్తత్వాలు తెలిసి కూడా నువ్విలా మాట్లాడితే ఎలా అమ్మా? మనమంటే ఏమాత్రం ప్రేమ దయ జాలి లేదు కాబట్టే కదా అంత దారుణంగా ఉంటున్నారు. వాళ్లే ఉండాలని నువ్వెందుకింత పట్టుపట్టావు? ప్లీజ్ అమ్మా, నా మాట కాదనకమ్మా. గురువారానికి ఇంకా సమయం ఉంది కదా, ఇంకోసారి ప్రయత్నించు. సరే సరే, నా ప్రయత్నం నేను చేస్తాను గాని నువ్వు భోంచేద్దురా. నాకు ఆకలిగా లేదు, నేను చేయను. అయితే నాకు ఆకలిగా లేదు, నేను చేయను. నీకెందుకుండదు? రోజు ఈ సమయానికి తింటావు కదా. నువ్వు ఈ సమయానికి తింటావు కదా. నువ్వు తినమ్మా, నన్ను వదిలేయ్. అరే, నాకు ఆకలి లేదు అని చెప్పాను కదా. సరిపోయారిద్దరు. ఇద్దరికీ ఒకేసారి ఆకలి లేకుండా పోవడం అనేది విచిత్రంగా ఉందమ్మా. ఇప్పుడు మీ బాధ ఏంటి? ఫంక్షన్ గురించే కదా? అవుతుంది. ఎందుకు అప్పుడే సర్వం కోల్పోయినట్టు బాధపడిపోతారు? కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఓణీల ఫంక్షన్ జరగాలి, అంతే కదా? అవును తాతయ్య. జరుగుతుందిలేమ్మా.